7 మార్కుల ఇప్పటిదాకా మరి 5 మార్కులుగా మరి అనేక దేవుని బిడ్డలు చక్కగా బాగా చెప్పినారు. యేసయ్య మరి ఈ లోకానికి వచ్చాడు. మరి పాప క్షమాపణని పోవుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయనకు పుట్టుటనే శ్రమ కాలంలో పుట్టాడు. ఆయన శ్రమలే బాగా శ్రమతోనే పుట్టినాడు. ఆ యొక్క పశువుల పొట్టిలో కూడా మరి అది పచ్చి పుట్టలు చూడడానికి కూడా దొరకలే. పశువుల భాగంలో కూడా మరి ఆయన శ్రమతోనే పుట్టినాడు. అలాగన మరి యేసు ప్రభును మరి ఆ యొక్క ఉదయంనే మరి యేసు ప్రభు యజమాని తోటలో ప్రార్థన చేస్తుంటే ఉదయం పోయి బట్టలు పట్టుకున్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ఉదయం పోయి పట్టుకొని ఆయనను మరి ఎంతగానో 6 గంటల దాకా ఆయన అటు ఇటు కొట్టుకుంటూ తీసుకొచ్చి మరి ఆయనకు బాగా అనేక హింసలు పెట్టి అనేక ఘోరాలు పెట్టి అన్నగాలు పెట్టి ఆయన హింసించినారు. మరి ఆయన ఉదయం మరి 9 గంటలకు సిలువ వేసినారు. ఆ సిలువ వేసి ఆయన కొడాలతో పెట్టినారు, గాయంతో నిన్నారు, అనేక ఇబ్బందులు పెట్టినారు. లాస్ట్కి వచ్చి మరి ఆయన అంతా సిలువ వేసినారు. సిలువలో మరి ఆయన ఎంతగానో గోదావరి అవుతున్నారు. ఆ సిలువలో మరి పలికిన ఆ యొక్క 6వ మాట మరి యెహోవా సువార్త 19:30 చదవాలి. ఆ చిలుక మరి ఆ చిలుక పెట్టుకోగానే చిలుక యేసు ప్రభు నోట్లో కాగానే అప్పుడు చిలుక మరి ఆయన తాగానే ఆయన ప్రాణము పోయినట్టుగా మనం చూస్తున్నాము. అప్పుడు అన్నది దేవా నాకు నేను సమర్థమైనదని దేవునికి యాత్రగా అప్పగించాడుగా మనం చూస్తున్నాము. అయితే ప్రభు మరి తండ్రి నేను నాకు పంపించిన పని మొత్తం నేను పూర్తి చేశాను. నేను ఇక ఏం లేకుండా చేశాను తండ్రి. ఇక నా ఆత్మను నీ ఆత్మకు నేను అప్పగించి నీకు నేను వస్తున్నాను అంటున్నాడు. మరి అనేక మరి తండ్రిగా ఏదైతే మనకు ఆయన తండ్రికి ఏదైతే మరి అప్పగించాడో అది మొత్తం నెరవేర్చినాడు. ఏం లేకుండా అనుమానం లేకుండా మొత్తం ఏ పని అయితే అప్పచెప్పిండో ఆ పని మొత్తం నేను చేసినా. ఇక నా పని అయిపోయి నేను నీ దగ్గరికి వస్తున్నాను. తండ్రిని ఎంత అనుకో మరి గోదాడు అని తండ్రికి మొదలుపెట్టుకుంటూ మరి పెద్దవాడుకుంటున్నాడు. అలాగనే మనం కూడా మన ఒక పని చెప్పినప్పుడు మనం కూడా మనకు శ్రద్ధ దాకా ఏదైనా మరి పని చేయాలి. అది ఏ పని అయినా సరే, అది దేవుని పని అయినా మరి అది ఇంటి పని అయినా ఏది పని అయినా కానీ మరి దేవుని చేసినట్టుగా మనం పని కూడా మనం పూర్తి చేయాలి. సగం చేసి సగం పెట్టి పని చేసినా అది మంచిది కాదు. అయితే అలాగనే దేవుడు కూడా అంటున్నాడు, నేను మొత్తం పూర్తి చేసినట్టండి, నేను సమర్థమైతే మొత్తం చేసిన. ఆయన ఏం చేసినట్టే మరి ఆయనకు ఆయన సరసాలను వినిపించినాడు. మరి గుడివారిని బాగు చేసినాడు, కళ్ళు ఇచ్చినాడు, చెవి వారికి చెవులు ఇచ్చినాడు, మరి అన్న లేని వారికి అన్నం పెట్టాడు, చచ్చిన వాళ్ళని లేపినాడు, అనేక మందికి మరి స్వస్థత ఇచ్చినాడు. ఆయన చేసి అన్ని ఇంకా చాలా బాగున్నాయి. మొత్తం ఈ భూమి ఎంతుందో అంత అప్పచెప్పింది తండ్రి, నేను మొత్తం సమాప్తం అయింది అని దేవునికి చెప్తున్నాడు. అలాగనే మరి దేవుడు కూడా మరి పూర్తి చేసినాడు. నేనే నా జీవితంలో ఏదైనా పని ఒప్పుకుంటే అది ఒక పూర్తి చేయాలి. అది పూర్తి చేస్తేనే అప్పుడు దేవునికి కూడా భయంకరంగా ఉంటుంది. దేవుడు కూడా మరి ఎంతగానో శ్రమలు నీ కొరకు నా కొరకు అయి లోకంలోకి వచ్చి మరి పాపముగా శిలువలో బాగా తిరిగేసి నీకు నాకు ఒక రక్తంగా ఇచ్చి నిన్ను నన్ను బిడ్డగా చేసుకున్నాడు. అలాగనే మరి ఆయన చేసిన కష్టాలన్నీ ఆయన చేసిన పని మొత్తం సమర్థమైనదని చెప్తున్నాడు. మనం కూడా ఏదైనా పని చేసి ఉంటే మనం కూడా సమర్థం చేయాలి, మొత్తం ఏం లేకుండా చేయాలని మరి దేవుడు చూపిస్తున్నాడు. మరి ఇంకొకటి యెహోవా సువార్త 17:4 అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు నువ్వు నాకు ఇచ్చిన నీ పని మొత్తం భూమి మీద నిన్ను మహిమపరిచిన, నేను వేరే కాదు, నా మహిమ మొత్తం నీ మీదే ఉంది. నేను నిన్ను మహిమపరిచిన. నువ్వు చేసిన పని మొత్తం యావత్తు మొత్తం లోకం పునాది ముద్రించుకొని ఎక్కడెక్కడ ఏదంత మొత్తం నేను నిన్నే మహిమపరిచిన. నిన్ను మహిమపరిచి నీ దగ్గరికి నేను వస్తున్నా అని మరి తండ్రిగా చెప్తున్నాడు. అలాగని దేవుడు కూడా మరి ఆయన మొత్తం పని పూర్తి చేసి దేవుడు చెప్తున్నాడు, నేను తండ్రి నేను నీకు మహిమపరిచిన, నేను నీకే వస్తున్నా అని దేవుడుగా మరి ఆయనకు తండ్రిగా మొదలుపెట్టుకుంటున్నాడు. అలాగనే మరి దేవుడు కూడా మనం ఇంతగానో మహిమకరంగా ఉండాలి. మరి దేవుని విలువ చెప్పినట్టుగా మహిమకరంగా ఉండి దేవుని కూడా మనం మహిమపరచాలి. మరి గలతీయులకు 3:13
అయితే దేవుడు మన కొరకు శిలువలో బలి అయినాడు. ఆ యొక్క శిలువలో బలి అయి తిరిగి లేచి మన యొక్క దేవుడు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం మన ప్రభుత్వకి క్రీస్తు బలిగా వచ్చినాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపానికి గుర్తు చెప్తుంది, మన యొక్క గృహానికి గుర్తు చెప్తుంది, మన యొక్క కులానికి గుర్తు చెప్తుంది, మన యొక్క అన్నిటికీ యొక్క పాపకానికి ధర్మశాస్త్రం చూపెడుతుంది. నీకు ఏమైనా కోడి పోయాలన్నా, మన యాడని పోయాలన్నా, ఆవును పోయాలని కానీ ధర్మశాస్త్రము యొక్క ఆయన పోయాలి. ధర్మశాస్త్రం రక్తం ప్రోత్సహించాలి. అది యొక్క ధర్మశాస్త్రము చూపెడుతుంది. ధర్మశాస్త్రం యొక్క రక్తానికి చూపెడుతుంది, పాపానికి చూపెడుతుంది. మరి ఆయన అది పాప పరిహారం ఇస్తేనే అది యొక్క ధర్మశాస్త్రము అని ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. అలా కాకుండా మరి అవి అన్నిటికీ ధర్మశాస్త్రం లేకుండా, నీ పాప పరిహారం ఏది లేకుండా యేసు బాబు నీ కొరకు నా కొరకు వస్తాయి. మరి ధర్మశాస్త్రం లేకుండా మరి యేసునే వచ్చి శిలువలో బలి అయ్యి మరి అవన్నీ తీసేసాడు. ఏ రక్తము ఏ బలి ఏది లేకుండా ప్రభు మరి ఆధారంగా మరి దేవుడికి నీకు నాకు రక్షకుడిగా దేవుడికి యొక్క రక్షణ ఇచ్చినాడు. ఆ బలి అంతా బలి అయినగా ఒక్కడే దేవుడు బలి అయ్యాడు. శిలువలో బలి అయి తిరిగి లేచి ఆ పాప క్షమాపణ తీసేసి దేవుడుగా నీకు నాకు ఒక రక్షణ ఇచ్చినాడు. దేవుడు మరి రక్షణ కదా సాతానికి గురించి చెప్తున్నాడు. సాతానికి కూడా మరి యొక్క సాతాను యొక్క మరి యొక్క ఆ యొక్క మన మానవులు వచ్చే సాతానులను మరి ఆయన ప్రభు యొక్క శిలువను అడ్డుతొక్కాడు. సాతాను యొక్క మరి శక్తులను ఆయన మొత్తం తీసేసినాడు. సాతాను యొక్క మరి యొక్క మనల్ని మొత్తం తీసేసినాడు. నీకు నాకు మరి సాతాను వ్యక్తి శిలువలో ఆయన తిరిగి లేచాడు కాబట్టి సాతాను మొత్తం తీసేసి ఆయన మరి ఏం లేకుండా దోషం పాపం లేకుండా నిన్ను నన్ను మరి రక్షించినాడు. ఆ యొక్క మరి దేవుడు నాకు మరి పాప క్షమాపణ లేకుండా దేవుడు నీకు నాకు ఒక రక్షణ ఇచ్చినాడు. యేసు ప్రభు మరి ఆయన కూడా మనకు ఎంతగానో ప్రేమించి నీకు నాకు రక్షణ ఇచ్చినాడు. ఆయనతోనే కూడా మరి మనం ఆయన ఏడు మొత్తం ఏం చేసి పాప క్షమాపణ మొత్తం తీసేసి ఈ సాతాన్ని సాతాన్ని మరి యొక్క నేను కనుగొతొక్కినాడు. మరి మీ యొక్క బలిహారం తీసేసాను, మీ యొక్క ఏం తీసేసాను మొత్తం నేను సంపూర్ణమై అయిన యొక్క శిలువ ఆయన చెప్పి యేసు ప్రభు చెప్తున్నాను. శిలువలో మొత్తం నేను ఏం లేకుండా సమర్థమైనదని దేవునికి దేవా ప్రభ నువ్వు వచ్చి పని మొత్తం నేను ముగించుకున్నా, నేను ఏం లేదు, నా యొక్క పని మొత్తం పూర్తి చేసిన సమర్థమైనదని ఆయన ఎంతగానో దేవుడు మరి ఆయన దేవునికి చెప్తున్నాడు. అలాగనే మనిషి యొక్క మనవుల ఇక నుంచి మనవులో సాతానులకు మనకు సాధారణంగా బలహీనం కావు. ఇప్పటిదాకా సాతాయిన బలహీనలు కాబట్టి ఏసయ్య మనవులు వచ్చి మనలో ఉండు కాబట్టి మనం మొత్తం తీసేసి ఇప్పుడు మన ఏషియా మనకు బలం ఇచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏసయ్యగా బలవంతులుగా మనం ఉండాలి అని యేసు ప్రభు మనం కోరుకుంటున్నాము. అలాగనే మన యేసు ప్రభు గారు మనకు ఉండి ఏసయ్య మొత్తం సమర్థమైనదని ఇట్ ఈస్ నాట్ ఫినిష్ అని చెప్పినాడు యేసు ప్రభు. అలాగనే మనం తోడుగా ఏసుతో ఉండి ఏసుని యొక్క సాధారణ రేఖ మొత్తం గురించి సాతాను మొత్తం పూజ చేసినాడు. మరి యొక్క విగ్రహాలు మొత్తం తీసేసినాడు, బలియాగా తీసినాడు. మొత్తం టోటల్ సాతాను ఇట్ ఈస్ నాట్ ఫినిష్ అని చెప్పి యేసు ప్రభు మనకి ఎంతగానో ఆజ్ఞానం ఇచ్చినారు. దేవుడు వాటిని దీవించినాడు.